యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాస్త ఓపు కట్టాలి, ఓపికతో ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మీద ఆశ కలిగిన వారు, ప్రార్థన భక్తి భయమును కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధికి ఆదివారం వచ్చిన వారందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపికతో చూడండి, దేవుని రాకడ రాబోతుంది. ఓపికతో ఎదురు చూడండి. మీరు ఏం చేయాలంటే ఈ చివరి దినాల్లో మీరు శ్రమ పడైనా సరే మీ కుటుంబాన్ని ప్రాధాన్యత దేవునికి మాత్రమే ఆ యొక్క మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉంటారు. అందుకనే ఆ మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో రాయబడుతుంది, ఆయనను ప్రేమించువారు, దేవుని ప్రేమించువారట పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఏం చేయాలట? ఆయన్ని ప్రేమించాలంట. నీ హృదయంలో ఆయనంటే అంత పిచ్చి రావాలి. నీ హృదయంలో అంటే ఆయన అంతే పిచ్చి రావాలి. అయితే భారతదేశంలో అడుగు పెట్టినటువంటి భారతదేశంలో అడుగు పెట్టినటువంటి భక్తుడు, యేసు ప్రభు వారితో తిరిగినటువంటి శిష్యుడు, అపోస్తులుడిగా పిలువబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి భక్తుడైనటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఏం పేరు చెప్పాలి? బిగ్గరగా చెప్పాలి. తోమా. ఆ రోజు తోమా గారు ఏ రోజు? 3వ తారీఖున, అంటే భారతదేశ వ్యాప్తంగా క్రిస్టియన్ డే కింద అనౌన్స్ చేయబడింది. మన భారతదేశంలో అడుగుపెట్టింది ఎవరో? తోమా గారు. ఆగండి. ఈ తోమా గారి విషయంలో ఒక సందర్భాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈయన మన భారతదేశానికి వచ్చే ముందే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో సంచరించుచున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో సంచరించినప్పుడు ఒక చక్కని మాట మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త, ఒక 2 మాటలు మాత్రమే, ఎక్కువ సమయం కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే, బేతనియా అనే గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అక్క చెల్లెళ్ళు, లాజరు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఎవరు? మరియా, మార్తా, లాజరు. వీరు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో యెరూషలేములో ఉన్నారు. ఈ యెరూషలేములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వార్త అందింది. ఏంటి ఆ వార్తనంటే, ఎవరు చనిపోయారని? లాజరు చనిపోయి అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. 4 రోజులైంది చనిపోయారన్న విషయం తెలిసింది. అయితే ఇప్పుడు బేతనియాకి ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేతనియాకి రావడానికి, ఆ ప్రాంతానికి రావడానికి బయలుదేరే పక్షంలో కూడా ఉన్న శిష్యులు ఒక మాట అంటున్నారు. ఆ మాటను చదువుదాము. 8వ వచనం 7 నుంచి చదవండి. అటు పిమ్మట ఆయన యోదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదామా అని ఆయనను అడిగిరి. ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని అంటున్నారు. ఏమంటున్నారు? ఆ యూదులందరూ కలిపి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని? యేసు ప్రభువారిని, యేసు ప్రభువారితో కూడా ఉన్న వారిని కూడా రాళ్లతో కొట్టి చంపేటువంటి ఈ ప్రక్రియ ఎక్కడ ప్రారంభమైంది? మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రంలో
ఆయన పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడి అనేటువంటి సిస్టాన్ని ఆ మోషే గారి ద్వారా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు యూదులు ఎలా ఫాలో అయిపోతున్నారంటే ఇలా ఫాలో అయిపోతున్నారు. అంటే ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అనేటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? శిష్యులు కూడా ఉన్న శిష్యులు భయపడుతున్నారు. అయ్యా ప్రభువా, మనం యూదయాకి వెళితే వాళ్ళు రాళ్లతో కొట్టి మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. అందుచేత మరి ఏం చేద్దాం అంటే వెళ్ళొద్దు వద్దు అని అనలేక కొట్టి చంపేస్తారు కదా. అంటే వాళ్ళలో ఏమొచ్చింది? భయం వచ్చింది. వారిలో ఏమొచ్చింది? భయం వచ్చింది. కిందకి రండి 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిదుమ అనబడినటువంటి ఈ తోమ గారు, అందరూ కూడా తోమని వేరే డిఫరెంట్గా మాట్లాడతారు, కానీ ఈ తోమ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదము. ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదము. వినాలే, చాలామంది ఇంకా డిస్టర్బ్లో ఉన్నారు, చాలామంది మాటల్లో ఉన్నారు. దయచేసి వాక్యం మీద శ్రద్ధ ఉంచాలి. వచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటే మీరు వచ్చి కూర్చున్న వ్యర్థం ఉండదు, ఉపయోగం ఉండదు. దేవుడు నీతో స్పష్టంగా ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడో ఆ విషయాన్ని పాయింట్ని మీరు మనసులో దాచుకునే విధంగా ఉండాలి. ఒకటి, రాళ్ళు రువ్వి చంపేస్తారు, మనల్ని కొట్టి చంపేస్తారు అనేటువంటి భయము అక్కడ కలిగినా, అందులో శిష్యుడు నిజముగా శిష్యుడే. ఆ శిష్యుడైనటువంటి తోమ అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయనతో కూడా చనిపోవుటకు. అంటే మనం పాడతాం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఇప్పుడు ఆయనతో బ్రతికున్నాము, ఆయనతో కూడా చనిపోతాము. ఒక విషయం చెప్పండి, కూడా ఉండి దొంగ ముద్దు పెట్టి ఆయనను అప్పగించేటువంటి శిష్యుడు గొప్ప, కూడా ఉండి చనిపోవడానికి సిద్ధమైనటువంటి తోమ గొప్ప. ఆ తోమాయే ఈ మన భారతదేశ గడ్డ మీద అడుగుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తోమను ఎలా చంపేశారో తెలుసు కదా, ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆయన గుడారంలో ప్రార్థన చేయుచుండగా వెనకాల నుంచి ఈటెతో వెనక నుంచి పొడిచి చంపేశారు. ఆయన రక్తం చిందింపబడింది ఈ భారతదేశపు గడ్డ మీద. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ తోమ అందరి శిష్యుల కంటే అక్కడ మాట్లాడిన ఒక డైలాగు, ఆ సెంటెన్స్, ఆ వర్డ్ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఏంటి తెలుసా? ఆయనతో కూడా ఎంత మాట, చనిపోవుటకు మనము వెళ్దాము అంటే ఇక డిక్లేర్ చేశాడు, మనం వెళ్దాము, చనిపోవడానికి వెళ్దాము. ఈ రోజున నువ్వు బాప్తిసం తీసుకున్నది, ఈ రోజున దేవుని సన్నిధికి వస్తుంది భయపడిపోవడానిక, చావైనా సరే నిలబడ్డానిక? నీ ఆత్మ, నీ హృదయము, నీ మనస్సు నీకు చెప్పాలి, నేను దేని కొరకు నేను నిలబడ్డాను. చావైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు, అనగా ఆయన నామమును కొరకు. ఈ రోజున చాలా భయంకరమైన సంఘటనలు ఉంటున్నాయి. పలానాది అంటే వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాగన భయంకరంగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే మానేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటికి చుట్టాలు వస్తేనే మానేస్తున్నారు. వీళ్ళు నిజంగా క్రైస్తవులని వీళ్ళు ఆలోచించండి. ఇందులో చాలామంది అలాగే ఉన్నారు. ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుచేత రాలేకపోతున్నామంటే వాళ్ళకి కదలలేదండి, అందుకని మేము ఆగిపోయామండి. అవసరమైతే వాళ్ళని తీసుకురా. నీ భక్తి వాళ్ళకి తెలియాలి. ఇంటికి చుట్టాలు వస్తే ఆగిపోతారా? అదేదో మరణమో లేకపోతే ఏదో బలహీనత ఉండి పరిస్థితి లెగలేని పరిస్థితో అని అంటే అనుకోవచ్చు. ఏంటి పలకరించడానికి వచ్చారు, చుట్టాలు వచ్చారు అని అంటే ఆగిపోతారా? ఇదేనా నీ క్రమం? ఇదేనా నువ్వు నేర్చుకున్న దైవభక్తి? అంటే దేవుని విషయానికి దేవుని పక్కన పెడతాం, మనం ముందు మన పనులు చూసుకుందాం అంటే ఇలాంటి దానికే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే చివరికి మరణకరమైనటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు? నువ్వు తోమలా నిలబడతావా? తోమలాగా ఉండగలుగుతావా? పైకి మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటావు. నిజమైన క్రైస్తవుడు
చావడానికైనా సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంకా వివరంగా చెప్పనా, మరణమైనా సరే మనం ముందుకెళ్ళి నిలబడగలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అది ఏదో సింపుల్గా సరదాగా మనం చిన్నప్పటి నుంచి తెలుసు కదండి మా దేవుడు, చిన్నప్పటి నుంచి మాకు యేసు ప్రభు అంటే తెలుసు కదండి, అందుకనే వాళ్ళు చేశారు కనుక, మా తల్లిదండ్రులు చేశారు కనుక నేను కూడా అలాగే చేసేస్తున్నానండి, నేను కూడా అలాగే ఫాలో అయిపోతున్నానండి అనేది కాదు భక్తి. నీకు తెలిసింది యేసు ప్రభు ఎవరో, ఆయన నా కొరకు మరణించారు, నా కొరకు సిలువ వేయబడ్డారు, రక్తం చిందించారు, మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి మళ్ళీ మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోక పట్టణము చేరగలిగే అవకాశాన్ని మనకి ఇచ్చాడు అని నీకు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తిరిగి ఏం రొటీన్ చేసుకుంటున్నావు అంటే తిరిగి మళ్ళీ నార్మల్ జనరల్. కానీ ప్రభు అలాగంటలేదు. తోమ ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా, చావునకైనా సిద్ధముగా ఉన్నావా లేదా, మరణానికైనా సిద్ధంగా ఉన్నావా లేవా, ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నావా లేవా. అది శిష్యుని యొక్క, సైనికుని యొక్క లక్షణం. ఆ సైనికుడు శిష్యుడు ఎలా తయారవుతాడంటే ఆత్మచేత నింపబడినప్పుడే శిష్యుడిగా సైనికుడిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కలిగిన వాడు అలా మారిపోతాడు, ఆత్మ కలిగిన వాడు అలాగ నడిపింపబడతాడు. ఏమంటే ఒక మాట, ఇందులో ఒక 100 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అన్న వాళ్ళు ఇందులో ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. నమ్మకం లేదు కదా. పోన్లే 80 సంవత్సరాలు బతికేస్తామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారులేండి ఇందులోని, బట్ అలాగా ఉన్నారా ఎవరన్నానే? పోనీ ఒక వారం రోజుల తర్వాత నువ్వు ఎలా ఉంటావు నీకు తెలుసా? నమ్మకం లేని ఈ బ్రతుక్కి యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ధరించిన మనం చావు వరకు కూడా ఒక క్రైస్తవునిగా, నిజ క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా బ్రతకడానికి తీర్మానం చేసుకోద్దా? దేవా నీ ఆత్మచేత నింపు ప్రభువా, నీ ఆత్మతో నేను బలపడాలి ప్రభువా, ఆత్మ కలిగిన వాడిగా ఉండాలి ప్రభువా అని ధైర్యంగా ఉండొద్దా? తోమా ద్వారా మనకు తెలియపరిచిన మాట ఏంటో తెలుసా, చావైనా పర్లేదు ఆయనతో కూడా చనిపోదుము, మనమందరము కూడా మనమును ఆయనతో కూడా చనిపోటుకు మనము వెళదాము అని చెప్పిన మాట. మరి ముందే ఉన్నారు వాళ్ళ శిష్యులు, అయ్యో రాళ్ళు రూపి చంపేస్తారే. నువ్వు రాళ్ళు కాదు కదా, మాటలు కాదు కదా, చివరికి ముఖం మీద ఉమ్ము వేయబడినా సరే యేసుక్రీస్తు ప్రభు నామమును ధరించుకున్న నువ్వు నిజ క్రైస్తవునిగా నువ్వు లోకంలో, సమాజంలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన తుడుచుకోలేదా? ఆయన తుడుచుకున్నాడు. అంటే ఒక మాట చెప్తున్నాను, ఆయన తుడుచుకున్నాడు కదా, మనం కూడా తుడుచుకోవాలా అండి? అలాంటి పరిస్థితి వస్తే తప్పదు. కానీ అక్కడ ఆయన ఏదైనా చేయగలడు, కానీ ఏమీ కూడా చేయలేదు. ఒక క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రతి వాటికైనా సరే ముందు నిలబడిపోయే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తోమా ద్వారా నేర్చుకున్న మాట ఏంటో తెలుసా, అది చనిపోదాం, రైట్, రెడీ. మనం చనిపోవడానికైనా సిద్ధపడే సంఘంగా ఉండాలి. ఏమండి బతుకుతాం కోసం చెప్పాలి కానీ చచ్చిపోవడం కోసం ఎందుకంటే ప్రసంగాలు, చచ్చిపోవడం కోసం. పోన్లే నువ్వు బతికేస్తావు, ఒక 500 సంవత్సరాలు బతుకుతావు. నేను ఇక్కడ గట్టిగా ప్రసంగం చేశానుకో, నువ్వు బతుకుతావా? బతుకుతావు. ప్రసంగం చేసినట్టు నేనే బతకను. 100 సంవత్సరాలు బతికేస్తాను నాకైనా నమ్మకం ఉందా? నో. ఎంత త్వరగా పోతే అంత త్వరగా అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది క్రైస్తవుల యొక్క కాన్సెప్ట్. మీరు ఈ లోకపు తత్వాన్ని, ఈ లోకపు మనసుని, ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలని దేవునికి, ఆయనకి మ్యాచ్ చేయకండి. అది అంత డిఫరెంట్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి అంతా ఆపోజిట్టే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి అంతా ఆపోజిట్టే. ఆ ఆపోజిట్కి నువ్వు సిద్ధపడితేనే, ఆ ఆపోజిట్గా దానికి యేసు ప్రభు వారి యొక్క ప్రక్రియ ప్రకారంగా నువ్వు సిద్ధపడి ఉంటేనే, ఆ యొక్క నిబంధనకు నువ్వు సిద్ధపడి ఉంటేనే క్రైస్తవుడివి. అంతే తప్ప ఈ లోకపు ఆలోచన పెట్టుకుని, ఈ లోకపు సిద్ధాంతం పెట్టుకుని, ఈ ప్రకారంగా ఇలాగ ఉండాలి అన్న టైప్ ఉంటే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. ఈ లోకము దేవునికి వైరము, ఈ లోక స్నేహం దేవునికి ఏమవుతుందట, వైరము, గొడవ, యుద్ధం. సెట్ అవ్వదు. నువ్వు ఎలాగనుంటే సెట్ అవ్వదు. మొత్తం ప్యాటర్న్ అంతా మార్చాలి, మొత్తం నీ సిద్ధ విధానం అంతా మార్చాలి. ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒక శిష్యునిగా సిద్ధపడడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శిష్యునిగా నువ్వు సిద్ధపడాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు అయితే సిద్ధపడతావు. దానికి మొత్తం ఎలాగో తెలుసా, మరణమునకైనా సరే ఐఎమ్ రెడీ టు డై. నేను సావుకైనా సరే
సిద్ధం, అస్సలు డౌట్ లేదు. అలాగ ఉండాలి. అలాంటి తీర్మానంతో నువ్వు ముందుకు ఉండాలి. ప్రభు ఎలా నడిపించుకున్నాడో తెలుసా? నీకు తెలియకుండా ఆ తీర్మానం నీలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నువ్వు కాదు వర్క్ చేసేది, దేవుని ఆత్మ నీలో వర్క్ చేస్తుంది. ఎందుకంటే నా కొరకైనా సరే, ఏ శ్రమ అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయిన పరిస్థితులైనా సరే, చావుకైనా తెగించగలిగిన వాడిగా ఉన్నాడు. అందుచేత ఎలా నిలబెట్టాలో నేను నిలబెడతాను, ఎలా చేయాలో నేను చేస్తాను. అది విషయం. అదే తోమ ఆ యోహాను వార్తలో 14వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అదే తోమ గురించి నేను మాట్లాడతాను, మళ్ళీ డైవర్ట్ అవ్వట్లేదు, జాగ్రత్తగా చదవండి. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నవారు నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో నేను చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వేలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని వెళుచును. నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆగండి, విషయం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నేను తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి కదా, అక్కడ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలానికి మిమ్మల్ని, అర్థమవుతుందా? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను. అక్కడ స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత, ఆ స్థలమును సిద్ధపరిచిన తర్వాత, ఇప్పుడు నేను ఉండే స్థలానికి మిమ్మల్ని చెప్పాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు, చెప్పాలి. మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకువెళ్తాను అని చెప్పాడు. అంటే నేనుండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఎవ్వరూ నోరిప్పలేదు. తోమ నోరిప్పాడు. చదవండి అక్కడి నుంచి. అందుకు తోమ, ప్రభువా, ఏటమ్మా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు ఆగండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చావునకు సిద్ధమైనటువంటి తోమ, ప్రభు వారు చెప్పిన దానికి క్రాస్ చేస్తా, అంటే పాయింట్ క్యాచ్ చేశాడు. నువ్వు వెళ్తున్నావే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నావు కదా, ఆ స్థలము చదవండి అన్నమాట. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో, అది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు కదా ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ పాయింట్ చదవండి. నాకు వినబడతలేదు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూనే. యేసయ్యా నీకే స్తోత్రాలు, పరిశుద్ధుడా, హల్లెలూయా. తోమా గారు అడిగితే అప్పుడు క్లారిటీ మాట్లాడాడు ఆయన. అప్పటి వరకు ఆ మాట రాలేదు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. తోమ గారు అడగకపోతే ఆ పాయింట్ ఒకవేళ మాట్లాడకపోనేమో. నేను వచ్చే వరకు మీరు అలా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి, నేను తీసుకెళ్తాను, నేనుండే స్థలానికి నేను తీసుకెళ్తాను. కానీ అందులో పాయింట్ క్లియర్గా అడిగాడు తోమ గారు. అదే మాట. అసలు ఆ స్థలం ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ ప్లేస్కి మేము ఎలాగ వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు కదా, మరి మాకు తెలియదు కదా. అబ్బాబ్బాబ్బా, తెలివిగా అడిగాడండి ఆయన, తెలివిగా అడిగాడు. ఈరోజు దానికే ఆ మాట ప్రభు చెప్పాడు, యేసు ప్రభు వారు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు నేను మెయిన్ పిల్లర్, నేనే మెయిన్ కారణం, నేనే, నా ద్వారా తప్ప నువ్వు ఎవరి వల్ల వెళ్ళలేవు, ఎవరి వలన కూడా కాదు. ఇది ఎవరు చెప్తున్నమాట? యేసు ప్రభు వారు చెప్తున్నమాట. ఎవరు అడిగితే చెప్తున్నమాట? తోమ గారు అడిగితే చెప్తున్నమాట. ఆ తోమ గారే ఏమన్నాడు? చనిపోవడానికి మనం వెళ్ళుదాము అంటే ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపేస్తాము అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా చావడానికి సిద్ధమైనటువంటి వాణిగా తోమ అక్కడ మాట్లాడాడు. అదే యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు మాకు తెలియదు కదా అంటే, నేనే, కంగారు పడకు, నువ్వు నాతో కూడా వచ్చేస్తావు. ఇది దాని పాయింట్, దాని అర్థం అది. నువ్వు నాతో కూడా చావడానికి సిద్ధమయ్యావు కదా, కంగారు పడకు, నేనే మార్గం, నా ద్వారానే వస్తారు.
అంటే ఎంత అద్భుతంగా తోమా గురించి అక్కడ అంత వివరణ వ్రాయబడుతుందంటే పేరు కూడా క్లియర్గా మెన్షన్ చేయబడి వ్రాయబడింది. నేను అంటున్నాను, చావులు కూడా నువ్వు భయపడకుండా నీవు సిద్ధపడగలిగితే, క్రీస్తు నామములో ధైర్యముగా నీవు చావైనా పర్లేదు ప్రభువా, మరణమైనా పర్లేదని నువ్వు సిద్ధపడగలిగితే ఆయనే మార్గం, ఆయనే చెప్పాడు, ఆయనతో తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణములో ఎలాగునైతే సమాధి చేయబడ్డాడు, 3వ దినం ఎలాగో లేపబడ్డాడు, సేమ్ టు సేమ్ ఆయన వారు చనిపోయినను తిరిగి లేపబడతారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సంగమా సహోదరులారా, ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా జరగబోయే కాలం ఉంది. ఏంటట? ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు కనుక ఆయన ద్వారా వెళ్ళబోయేటువంటి అవకాశం కనుక ఇప్పుడు ఆయన వారు ఎత్తబడతారు కనుక ఈ కాలము సమీపంగా ఉంది. అందుకని అంటున్నాడు, ఒకవేళ ఈ అంత్య దినముల యందు ఒకవేళ నీవు ఆత్మచేత నింపబడకపోతే ఆత్మను కోరుకో. దేవుని ఆత్మచేత నింపబడడానికి నువ్వు సిద్ధపడు. ఎందుకో తెలుసా? ఆత్మచేత నింపబడేవారు వారు దుఃఖిస్తారు, కన్నీరు కారుస్తారు, వారు ప్రార్థన చేస్తారు, రోధిస్తారు. వారు శిష్యులుగా, సైనికులుగా, ఐఎమ్ రెడీ టు డై, నేను చావడానికనే సిద్ధమే అని వారికి వారు సమర్పించుకోగలుగుతారు. ఆ రుచిని వారు చూడగలుగుతారు. అందుకనే సహోదరులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. అది నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే ఓపిక కలిగి ఉండాలి. కొంతమందికి ఓపిక ఉండదు. 4 రోజులు ప్రార్థన చేశారంటే 10 రోజులు చక్కబెట్టేస్తారు. ఓపిక ఉండదు. ఒక గంట సమయం ప్రార్థన అన్నా సరే ఓపిక ఉండదు. అమ్మ కనిపెడదాం ప్రార్థనలో అన్నా సరే ఓపిక ఉండదు. మరి ఇలా విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయగలుగుతారు? నాకు తెలియక అడుగుతాను. విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయగలుగుతారు? నేను విజ్ఞాపన ప్రార్థన కోసమే నేను ఒక సమయాన్ని చూస్తున్నాను. ఎప్పుడు అనౌన్స్ చేస్తానో తెలీదు. అనౌన్స్ చేసిన తర్వాత సంఘము ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థనకు సిద్ధంగా ఉందురుగాక. ఎందుకనంటే విజ్ఞాపన ప్రార్థన వలన నీవే కాదు, నీ కుటుంబమే కాదు, సంఘమే కాదు, సమాజమే కాదు, దేవునికి మహిమకరంగా మార్చబడుతూ నూతన బలము పొందుకునేలాగా దేవుడు సిద్ధపరచుకుంటాడు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయగలుగుతారు? ఈ విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే ఆత్మతో నింపబడినప్పుడు విజ్ఞాపన ప్రార్థనకి సిద్ధపడిపోతారు. అందుకనే ఈ కడవరి కాలంలో కాస్త ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. సిద్ధపడే వారిగా ఉందాం. సిద్ధ మనసును కలిగే వారిగా ఉందాం. చదవండి ఆ మాట, ఇంకా కంటిన్యూగా ఆ మాటను అక్కడ చదవండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఆగండి. తొలకరి వర్షం అయింది, ఇప్పుడు ఏ వర్షం వస్తుంది? ఇప్పుడు కడవరి వర్షం. ఈ కడవరి వర్షం అంటే ఆయన ఆత్మ నింపుదల. ఆయన ఆత్మ నింపుదల. దానికోసమే ప్రయాసపడండి. అమ్మ ఒకవేళ ఇందులో ఎవరైనా సరే ఆ ఆత్మ అనుభవం ఏంటో నాకు తెలియదండి, అసలు ఆ ఆత్మను గురించి నేను తెలుసుకోలేకపోతున్నానండి, ఆ ఆత్మ గురించి అసలు ఇప్పుడు ఆత్మ లేకపోతే మేము ఎత్తబడం కదా, ఆత్మ లేకపోతే ఆత్మ కలిగిన వారిగా కాకపోతే మేము పరలోక పట్టణం చేరలేము కదా. రైటే, ఇప్పుడు ఆ ఆత్మ గురించి మేము ఎంత తిప్పలు పడినా మాకేం అర్థం కావట్లేదండి, మాకు తెలియట్లేదండి అన్నవారు ఇందులో ఎవరైనా ఉంటే, ఇంకా ఆత్మ నడిపింపు లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఆత్మను ఇంకా మేము పొందుకోలేదు, ఆ రుచిని మేము ఇంకా చూడలేదు అనేవారు ఇందులో ఎవరైనా ఉంటే, దయచేసి వాళ్ళకి మళ్ళీ 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 తెలియజేస్తున్నాను, మీరు చేసే ప్రార్థన పట్టుదలతో దేవా నీ ఆత్మ చేత నింపు, ఇదే ఏకాంత ప్రార్థన చేయండి. ఇక మళ్ళీ వేరే టాపిక్ వద్దు, వేరే మాట వద్దు. పురుషులైన వారు, స్త్రీలైన వారు, ఒకవేళ నీకు ఇంటి దగ్గర సమయం కుదరకపోతే, ఇంటి దగ్గర అందరి మధ్యలో చేయడానికి అవకాశం లేకపోతే రా, మందిరంలోకి వచ్చే తాళం ఉంటుంది, తీసుకుని మందిరం నుండి ప్రార్థన చేయి. దేవా నీ ఆత్మతో నింపు. అదే కంఠాపాఠంగా దేవా నీ ఆత్మతో నింపు, దేవా నీ ఆత్మతో దర్శించు, దేవా నీ ఆత్మ నా మీద నింపుదల దయచేయి, నీ యొక్క ఆత్మీయ అనుభవాన్ని నాకు దయచేయి ప్రభువా అని మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఒక్కసారి రిసీవ్ అయితే నీవు కన్నీరు కార్చి దుఃఖించి ప్రార్థన చేస్తావు. అది కొంతమంది పరిశుద్ధాత్మ రావడం అంటే మీరు ఏదో ఎగిరేయలేమో, ఏదో చేసేయలేమో అని అనుకుంటారు. నో. కన్నీరు కార్చి ప్రార్థన. ఆత్మ గలవాని యొక్క లక్షణం ఏంటంటే కన్నీరు కార్చి దుఃఖించి దుఃఖంలో ప్రార్థనలో మూలుగుతూ ఉండిపోతారు. ఎంత కన్నీరు కారుస్తారో వారికి తెలీదు, ఎన్ని గంటలు ఉంటారో వారికి తెలీదు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి. అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలీదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని
మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అది మన మీదకి ఆ ఆత్మ వచ్చినప్పుడు నీకు తెలియకుండా నువ్వు నేను అంటున్నాను, పురుషులారా, అన్న లాంటి వాళ్ళు లేకపోతే తండ్రి లాంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అంటున్నాను, అట్లీస్ట్ 1 గంట సమయం దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి ఎవరితో మాట్లాడకండి. మోకరించి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మ దర్శనం నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ ఆత్మకార్యములు చూడాలి, నీ ఆత్మతో నన్ను కేవలం ఇదే కంఠపాఠముగా, దేవా నిన్నే అడుగుతున్నాను, నీవే నా దేవుడవు, నీవే మహోన్నతుడవు, నీవే గనుడవు, నీ ఆత్మతో నింపు ప్రభువా, అట్టి ఆత్మ నాకు, నీ కృపను నాకు దయచే ప్రభువా అని అదే ప్రార్థన చేస్తే చెప్తున్నాను, నీకు తెలీదు, నీకు తెలియకుండా నువ్వు దుఃఖంలోకి వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా నువ్వు కన్నీరు కారుస్తావు, నీకు తెలియకుండా నువ్వు ఏడుపులోనికి వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా నిన్ను నీవే దేవునికి సమర్పించేసుకుంటావు. ఆ అనుభవం రావాలి. అది వచ్చిందా, దాన్ని నువ్వు కాపాడుకునే విధానంగా వెళ్ళిపోతే నిన్ను ఎవరు చెప్పక్కర్లేదండి, నీవే ఎలా మారిపోతావు తెలుసా? ఆత్మ కలిగిన వానిగా మారిపోయి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు చూడగలుగుతావు. ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఒకవేళ నీకు ఇప్పటి వరకు లేకపోతే దేవునికి ఆత్మచేత నింపబడినప్పుడు ఒక వరమును కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది ఏ కాలం? ఇది కడవరి కాలము, కడవరి వర్షము. ఆయన అంత్యదినముల యందు ఆయన ఆత్మను ప్రజలందరి మీద కృమ్మరించడానికి ఆయన సిద్ధం చేశాడు. ఇట్స్ ఎ ఫ్రీ. దానికోసం నువ్వు ప్రయత్నించు. ఈ రోజు నుంచి అయినా దయచేసి, ఇంకెంతగా మించి ఇంకెన్నో వాక్యాలు చెప్పాలంటే బోల్డని చెప్పొచ్చు, కానీ దీనికోసమే నేను చాలా తపన పడుతున్నాను, దీనికోసమే చాలా ప్రయత్నిస్తున్నాను. నేను ఇంకో విషయం చెప్తాను. మిమ్మల్ని ఇంక అత్మాటు చేయబట్టి లేకపోతే వెన్ను తట్టి రామ్మ రామ్మ రామ్మ, కదులమ్మ, ఉండమ్మ, చెయ్యమ్మ, ప్రార్థన అస్సలు సేవకుడాలు చెప్పక్కర్లేదు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మను కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ ఆత్మ నీలో వచ్చినప్పుడు ఆత్మ నిన్ను పరిగెట్టించేస్తుంది. ఆత్మే నిన్ను పరిగెట్టేది, లోపల ఉరకలేసేస్తుంది. అందుకనే ఆత్మ సిద్ధం కనుక శరీరం బలహీనమైన శరీరాన్ని ఆత్మతో మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం, ఓడించగలుగుతాం, దాన్ని పక్కన పెట్టగలుగుతాం, ధైర్యంగా ముందుకు రాగలుగుతాం. తెలియకుండా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కొన్ని గొప్పగా నీలో ఆ స్వస్థతలు జరుగుతాయి. ఆత్మ నీలోకి వచ్చినప్పుడు స్వతంత్రత కలుగుతుంది. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కొన్ని విడుదల కలుగుతాయి. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కొన్ని కఠినమైనటువంటి వాటికి కూడా ఏదో రూపంలో ఏదో సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. తెలియకుండానే నీవే గొప్ప సాక్ష్యం చెప్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే నువ్వు జనరల్గా ఆరాధించేసి జనరల్గా చేసేద్దామన్నా అది ఆరాధన అవ్వదు. నువ్వు ఆత్మ కలిగిన వానిగా ఆయన ఆరాధిస్తే అది దేవునికి ఆరాధన. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను కదా, ఇందులో వైట్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వైట్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని. మిగతా కలర్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా పాపాత్ములునా? రైట్, మంచి, బాగా చెప్పారు. ఇప్పుడు ఈ బలిపీఠం ఉంది ఇక్కడ, ఈ బలిపీఠం ఇది పరిశుద్ధమని, కింద ఉన్నదంతా కూడా అపరిశుద్ధమనా? చెప్పాలి. నేను పట్టుకున్న మైక్ పరిశుద్ధమా? చెప్పండి, పర్లేదు. నేను ఎట్టుకున్న కలజోడు పరిశుద్ధమా? లేకపోతే ఇందులో ఉన్న ఏమన్నా మందిరంలో ఉన్న ఏమైనా పరిశుద్ధమా? ఏది పరిశుద్ధం? ఏది పరిశుద్ధంగా మార్చబడేది? గట్టిగా, హృదయం. అది హృదయం పరిశుద్ధంగా, నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా తుడిచివేయబడిన వాడిగా, ఇంకా పరిశుద్ధముగా నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడుకొనుటకు ప్రయత్నించవలసింది, పాటుపడవలసింది, తిప్పడవలసింది నీ హృదయం కోసమే. ఇది పరిశుద్ధం, ఇది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన వారం మనకు మనం ఏంటి, ఇది మాసిపోద్దండి కాసేపు ఉంటేనే, ఇది మాసిపోద్ది కాసేపు ఉంటే, కానీ ఇది పరిశుద్ధం. ఆత్మ కలిగిన వారు పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోపలది ఆంతర్యం పరిశుద్ధం అవ్వాలి. అందుకనే ఇక్కడ వాక్యంలో వ్రాయబడుతుంది, హృదయ శుద్ధి గలవారు. నువ్వు దేవుని చూడాలి అని అంటే హృదయ శుద్ధి గలవారిగా
ఉండాలి. అది లోపల పరిశుద్ధత. దానికోసం తపన పడు. అందుకనే నువ్వు దేనికోసం పరిగెట్టకలొద్దు, నువ్వు ఎక్కడికి పరిగెట్టకలొద్దు, నువ్వు ఏ విషయం కోసం పరిగెట్టలేదు. ఉన్న పాటున నువ్వు ఉన్న చోట, లేకపోతే నీ గృహంలో కానీ మందిరంలో కానీ వచ్చి నువ్వు కేవలం ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. ఎందుకో తెలుసా? ఇది కడవరి కాలము, ఇది చివరి దినాలు. తోమాలోంచి నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? అట్టి తోమయ్య మన భారతదేశంలో అడిగిపెట్టారు. అట్టి తోమయ్య మన భారతదేశంలో అడిగిపెట్టారు. అట్టి తోమ తన మరణాన్ని, అంటే కేవలము ఈ పరిచర్య నిమిత్తం కూడా ఆయన ప్రాణాన్ని త్యాగంగా హతసాక్షిగా మారిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మచేత నింపబడుట కొరకు ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను అలాగ నింపుతాడు. ఒకవేళ ఇంకా దాని మీద మనసు నువ్వు పెట్టలేదా? నువ్వు మనసు ఎంతకాలం పెట్టకుండా ఉంటావు? ఎంతకాలం మనసు పెట్టకుండా నువ్వు వెనక్కి వెనబడి ఉంటావు? చూసుకో, ఆయన రాకడా రాబోతుంది. కడవరి కాలము రాబోతుంది. కడవరి వర్షము క్రమరింపబడుతున్నప్పుడు నువ్వు అందులో లేకపోతే, మొదట దినాల్లో వర్షము చేత, నీటి చేత ఆ యొక్క మరణము తప్పింపబడిన వారు నోవాహు కుటుంబం మాత్రమే. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట వినని వారు ఏమైపోయారు? కప్పల్లా తేలిపోయారు, శవాలు. ఇదిగో రాబోతున్నది ఉగ్రత, భయంకరమైనది. తలుపు వేయబడక మునుపే, ఆయన వచ్చినప్పుడు తలుపు వేయబడక మునుపే ముందుగానే ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆ అగ్నిగుండము నుంచి తప్పింపబడే వారముగా ముందే ఆయన మాట వినేవారుగా ఉంటే, దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని ఎలాగ రక్షించినాడో నిన్ను నీ కుటుంబాన్ని అలాగ రక్షిస్తాడు, అలా కాపాడతాడు. లేదా ఇవి ఇలాగే చెప్తారు, ఇవి ఇలాగే మాట్లాడతారు, పర్లేదు అని ఒకవేళ తేలిగ్గా తీసుకున్నావా, నువ్వే తేలిపోతావు. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో సంశయించే పరిస్థితి లేవు. కానీ సంఘాన్ని దేవుడు అలా ఉంచాలనుకుంటలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలనుకుంటుంటే ఫిల్టరింగ్ చేసేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఫిల్టరింగ్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఇంకా నూతనపరచాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మచేత నింపాలి. ప్రతి ఒక్కరిని కూడా బలవంతులుగా, ఈవెన్ పిల్లలతో సహా ఎవరిని వదలకూడదని ప్రభు ఇష్టపడుతున్నాడు. పిల్లలతో సహా వారిని కూడా ఆత్మచేత నింపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంగమా, ఒక విషయం చెప్తున్నాను. ప్రభు అక్కడ ఉన్నాడు, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు కాదు, ఉన్న చోట ఉన్నాడు. ఆయన నీ ఉన్న చోట ఉన్నాడు. అందుచేత ఆత్మచేత నింపబడల కొరకు సిద్ధపడి ఉండండి. తోమా గారు ఎలాగనైతే యేసుతో కూడా మరణించుటకైనా సరే సిద్ధమై వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, అలాగున క్రైస్తవులుగా, క్రైస్తవ జనాంగముగా, దేవుని పరిశుద్ధ జనాంగముగా మరణమైనా పర్లేదు ప్రభువా, మేము ఏం చేస్తాం? ఓపికతో ఎదురు చూస్తాము, ఓపికతో ఎదురు చూస్తాము, ఓపికతో కనిపెట్టుకుంటాము, ఓపికతో నీ కొరకు ఎదురు చూస్తాము, విశ్వాసంతో అలాగున ఎదురు చూచువారంగా ఉంటాము అనే విశ్వాసంతో ఉండాలి. అంతే తప్ప ఇక ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడినటువంటి ఆ యొక్క యోధా వలె మాత్రం ఎట్టి పరిస్థితి ఆ ఆలోచన మనసులోనికి రానివద్దు. సంఘము బలముగా ఉందాము, పిల్లల్ని బలపరచుదాము, ఇక యవన బిడ్డల్ని బలపరచుదాము. ఆ యొక్క యజమానులైనటువంటి వారు, లేకపోతే యజమానులైనటువంటి వారు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, ఏ బలహీనత? శరీర బలహీనతల గురించి మాట్లాడట్లేదు. ఆత్మలో దేవుని సన్నిధి పట్ల, ప్రార్థన పట్ల, వాక్యం పట్ల బలహీనులుగా ఉన్నారో, నీ వంతు నీవు చేయవలసినటువంటి పని ఏదైనా ఉందంటే వారిని బలపరచు, అస్సలు వదలొద్దు. ఎందుకంటే నీ వాళ్ళని బలపరచకపోతే నీ అంతటా నీవే నీ చేతులారా వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తున్నట్టు లెక్క. నీ అంతటా నీవే నీ కుటుంబస్తుల్ని అగ్నిగుండానికి వదిలేస్తున్నట్టు లెక్క. నీ అంతటా నీవే వారి నాశనానికి అప్పగించేస్తున్నట్టు లెక్క. అలా కాదు, రక్షణ మార్గములు ఉండేలాగున ప్రేరేపించు, వారిని బలపరచు, వారిని బలవంతులుగా చెయ్యి. నీవు ఆత్మచేత నింపబడు ఫస్ట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎలాగున దైవ కార్యాలు జరగాలో, ఎలాగున ఆత్మకార్యాల కోసం రావాలో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు. హల్లెలూయా. ఇట్టి తోమ అలాగున సిద్ధపడ్డాడు. ఆ తోమ మన భారతదేశానికి వచ్చాడు. లేదంటే ఈ రోజున ఈ రక్షణ సువార్త మన భారతదేశానికి అందదు. ఈ రక్షణ సువార్త ఈ భారతదేశానికి అందదు. ఎవరో వచ్చారు కాదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న శిష్యుడు మాత్రమే చూచిన వాటిని, చేతులారా తాకిన వాటిని, అన్ని విషయాల్లో కూడా వారు చూసి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ప్రకటించారు. ఇంకా అంతకుమించి ఏం కావాలి? సంఘము మీ అందరికీ తెలియపరుస్తున్నమాట, పరిశుద్ధ జనంగా ఉందాం, దేవుని బిడ్డలుగా ఉందాం, బలవంతులుగా ఉందాం. ఈ యొక్క మనం అప్పుడే 2026వ సంవత్సరం 6 నెలలు గతించే 7 నెలలకు మనం అడుగుపెట్టున్నాం. 7 నెలలు అడుగుపెట్టున్నాం. ఈ 7 నెలలో అడుగుపెట్టిన మనము
దయచేసి ఇక ఉండేది ఎన్ని రోజులు ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో, అందుచేత ముందుగానే దేవా నీ ఆత్మచేత నింపు. పురుషులైన వారికి, స్త్రీలైన వారికి ఇక ఆత్మ అనుభవము లేకపోతే మళ్ళీ వారికి ప్రకటిస్తున్నాను, నేను దేవునికి సన్నిధిలో దేవునికి సేవకునిగా మీ అందరికీ మరొక మారు బ్రతిమాలుకుంటూ ప్రకటిస్తున్నాను. ఒక్కసారి దేవా నీ ఆత్మచేత నింపు అని బ్రతిమాలండి, ఆయన అడగండి, ఆయన కోరుకోండి. ఆయన మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, ఆయన వట్టిగా వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఆత్మచేత నడిపింపబడితే ఆ ఆత్మే మనకి సాదృశ్యం ఏంటో తెలుసా? నీవు ఇక ఎక్కడికి? ఆ పట్టణమునకు నీవు స్వాధీనపరుచుకున్నవాడుగా ఉంటావని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, అనగా మనము చేరబోయే స్వాస్థ్యమునకు ఇది ఎలాగుందట? సంచకరువుగా ఉన్నది. దాని గురించి చెప్పాను. సంచకరువు అని అంటే ఏదో అనుకుంటున్నారేమో, అంటే ఆల్రెడీ మనం అది పొందుకున్నాము అంటే ఇక పరలోక పట్టణం మనకి సొంతం. ఆత్మ కలిగిన వారికి పరలోక పట్టణం సొంతం. స్వాధీనపరుచుకునేటువంటి అవకాశం, వారసునిగా ఉండే అవకాశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి ఆత్మను కలిగి ఉందాం, అట్టి పరిశుద్ధతను కలిగి ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. ఎవరు కూడా దేవుని సన్నిధిలో కానీ ఆత్మ విషయంలో కానీ అనాలోచనగా ఉండొద్దు. ఏ మాత్రం అనాలోచనగా ఉన్నా సరే నేను చెప్తున్నాను, మీరంతటా మీరే మిస్ అయిపోతారు, మీరే లాస్ అయిపోతారు. పరిగెట్టేవాడి మీద, అంటే పరిగెట్టేటువంటి పందులో పరిగెట్టేటువంటి వాడి మీద ఫోకస్ పెట్టి వాడి వెనకాల ఏదో రకంగా పరిగెట్టాలి, జయించాలి, ముందుకెళ్ళాలనేటువంటి పరుగులో, పందెములో ఓపికతో పరిగెత్తే వారికి ఉండాలి తప్ప ప్రేక్షకుల్లాగా వచ్చి కూర్చుని చూద్దామంటే పని అవదు. అర్థమైందా? ప్రేక్షకులు వచ్చి కూర్చుని చూద్దంటే బహుమతి ఆ పరిగెత్తి వాడికి వస్తుందా, కూర్చున్న వాళ్ళకి వస్తుందా? ఏమ్మా అక్కడ వింటున్నారా వాక్యం? పందెంలో పరిగెత్తేవాడికి వస్తుందా, కూర్చుని ప్రేక్షకులుగా చప్పలు కొడతారు ఇలా చప్పలు కొట్టే పని ఏముండదు. ఇంకా చప్పలు కొడతారు కూర్చుని, 32 పళ్ళు బయట పెట్టుకుని చప్పలు కొడతారు, అంతే, ఏముండదు. అక్కడ అగ్ని ఆరదో పురుగు సావదో అందులో ఉంటారు వీళ్ళు. ఈ బ్యాచ్గా కాదు, పరిగెట్టే బ్యాచ్గా ఉండాలి. పందెములో ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు బహుగా ఆత్మచేత నింపును గాక. నీ కుటుంబము పరిశుద్ధ ఆత్మచేత నింపబడును గాక. నీవు కోరుకుని నువ్వు ఆశపడిన నీ ఆశగల నీ ప్రాణాన్ని ప్రభు ఆయన ఆత్మచేత తృప్తిపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.